హలో దోస్తులు, ఏంటి చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సింపుల్ కేఎఫ్సి స్టైల్ చేస్తున్నానండి, అది కూడా ఇంట్లో. దానికి కావాల్సిన మసాలాలన్నీ చూసేయండి. ఫస్ట్ చికెన్ తీసుకొని దాంట్లోకి పసుపు, మిరియాల పౌడరు, సాల్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వన్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ అన్నా వేసుకోవచ్చు కారము. తర్వాత కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అది మసాలా మొత్తం ముక్కకు పట్టాలంటే మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అదేనండి ఈ మిక్సింగ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నది ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఆ మసాలాలన్నీ ఆ ముక్కకు పట్టేలాగా ఉంటాయి కాబట్టి ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఆ లోపు మనం పౌడర్ రెడీ చేసుకున్నాం. ఒక 1/2 kg మైదా పిండి అయితే తీసుకున్నానండి. దాంట్లోకి కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తున్నా, కారం యాడ్ చేస్తున్నా, మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నా, గరం మసాలా మొత్తాన్ని కలుపుకోవాలండి. ఆ పిండి లోపల మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక బౌల్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్ వాటర్ అయితే వేసుకొని పెట్టాను. ఇందాక మనం చికెన్ని రెడీ చేసాం కదండి, ఆ చికెన్ తీసుకొని ఈ పౌడర్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ పీస్ని మళ్ళీ ఐస్ వాటర్లో ఒక 5 minutes వరకు ఉంచుకోవాలి. మళ్ళీ ఆ పీస్ తీసుకొని అదే పౌడర్లో 2 sides డిప్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. కానీ నేనైతే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. యూట్యూబ్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. అలానే నాకు కూడా యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే లేదు. ఫ్యామిలీ సపోర్ట్ మీన్స్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేంత అయితే నాకు లేదండి. అందుకని బ్యాక్డ్రాప్ ఉండి వీడియోస్ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాగా ఎవరైతే ఇలా వీడియోస్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మీరు నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నీ దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎందుకు చెప్తుందంటే కేఎఫ్సి గోల్డెన్ బ్రౌన్లో చేయరు కదా అనుకోవచ్చు. మనం హోమ్ మేడ్ చేసుకుంటున్నాం కదా, లోపల పీస్ ఉడుకుతుందో లేదా అని ఒక డౌట్ అయితే మనకు ఉంటుంది. సో అన్నీ అలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం చూడడానికి చికెన్ పకోడీ లాగా ఉంది అనుకుంటారేమో, కాదండి, ఇది కేఎఫ్సి స్టైల్లోనే వచ్చింది. క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం నేనైతే కేఎఫ్సీలో ఆర్డర్ పెట్టినాక నాకైతే ఒక తందూరి డిప్ అయితే ఒకటి మిగిలిపోయింది. అది సూపర్ వచ్చింది. నేను చేసిన కేఎఫ్సీలో ఆ డిప్ నంచుకొని తందూరి డిప్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి.